మన ప్రభువును, మన ప్రియ రక్షకుడును, పాపుల విమోచకుడును, నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి ప్రభువుగాను, మనందరికి కూడా సమాధానకర్తగా ఈ లోకంలోకి ఆయన తగ్గించుకొని మానవుని శరీరముతో ఈ లోకంలో ఆయన సంచరించి లోకం నుంచి ప్రత్యేకించి దేవునితో సమాధానపరిచినటువంటి యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం మందు ప్రభు బిడ్డలుగా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. అలాగనే ప్రభు ఇచ్చినటువంటి సమయానికి ప్రభుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. మరి అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. పరలోకమందున్నటువంటి మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. తిరిగి నాయన మీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. కృప చూపించండి. కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చి మా పాపములకు ప్రాయశ్చిత్తము కలుగు చేసినటువంటి ప్రభు, ఈ సమయంలో మీరు మాట్లాడండి. బిడ్డలను బలపరచండి, ధైర్యపరచండి, మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ సమయంలో మనము చదివినటువంటి మాటలలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా ఉన్నాడు. ఆయన ప్రభువుగా అందరికీ ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు, ఆ యేసుక్రీస్తు వారిని ఈ లోకములోకి తండ్రి అయినటువంటి దేవుడు పంపించి ప్రతి ఒక్కరూ కూడా మరి పాపములో ఉన్నటువంటి వారు, సమాధానమును కోల్పోయినటువంటి వారు, జీవితంలో నెమ్మది లేనటువంటి వారు, పాపాన్ని బట్టి అపరాధమును బట్టి వారి యొక్క జీవితాలలో పడుతున్నటువంటి వేదనను బట్టి సమాధానం లేనటువంటి బిడ్డలకు యేసుక్రీస్తు ద్వారా సమాధానము కలుగు చేయటానికి, సమాధానకరమైనటువంటి సువార్తను ఆయన ద్వారా ప్రకటించబడటానికి మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ యొక్క వర్తమానాన్ని వారు విని విశ్వసించి అంగీకరించున్నట్లుగా మరి మొదటగా ఆయన మార్గం సరళం చేయటానికి బాప్తిస్మకుడు యోహాను పంపించటం, ఆ తర్వాత యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రకటించటం, ఆయన ప్రకటించి అనేక మందిని విమోచించి వారికి ఒక రాజ్యము అనేది సిద్ధపరిచి పరలోక రాజ్యంలో వారసులుగా వారసత్వాన్ని కలగటానికి తిరిగి పరలోకానికి వెళ్ళి సిద్ధపరిచి రానై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆయన అందరికీ ప్రభువుగా ఉన్నాడు అని ఆయన తర్వాత ఆయన శిష్యులు అలాగనే లోకంలో ఆయన యొక్క శిష్యులుగా దాసులుగా ఆ సమాధానకరమైనటువంటి సువార్తని ప్రకటిస్తూ ఉండగా ఎంతమంది విని విశ్వసించి వారి జీవితాలలో అంగీకరిస్తూ ఉన్నారో వారందరి జీవితాలలో దేవుని యొక్క సమాధానము వారి జీవితాలలో ఏలుబడి చేస్తుంది. ఆ సమాధానముతో వాళ్ళు జీవించగలరు.
యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా మనకు చేసేటువంటి గొప్ప కార్యములు ఏమిటి అని చూసినప్పుడు బైబిల్ నుంచి మరి మొదటిగా భారములను భరించువాడైనటువంటి వాడుగా ఉన్నాడు. కీర్తన 68వ కీర్తన 19వ చరణములో మరి మన భారములు భరించువాడు అంటే అనగా రక్షణ కలుగు చేసేటువంటి దేవుడిగా ఆయన అందరికీ ప్రభువుగా ఉన్నాడు. ఇక్కడ భక్తుడనేటువంటి మాట, ప్రభు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారములు భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణ కర్తయి ఉన్నాడు. ఆయన ప్రభువుగా చేసేటువంటి కార్యమేంటి అంటే ఆయన భారములు భరిస్తున్నాడు. భారములు భరిస్తున్నాడు అని అంటే మనకు రక్షణ కలుగు చేయటానికి. అలాంటి దేవుడు ఆయన మరి ఎప్పుడు కూడా ప్రభువుగా స్తుతి నొందునుగాక, అనుదినము ఆ పని కార్యము మన జీవితాలలో భూమి మీద జరుగుతూ ఉన్నవి అనేది మొదటిగా ఆయన ప్రభువుగా చేసేటువంటి కార్యం. రెండవదిగా మరి కల్ముషమును కడుగు వేయువాడు. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా, అనగా పరిశుద్ధత కలుగు చేసేటువంటి ప్రభువుగా ఆయన ఉన్నాడు. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్ముషమును కడుగు వేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దానిని శుద్ధి చేయనప్పుడు. రెండవదిగా కల్ముషమును కడుగు వేయవాడుగా అంటే మనల్ని పరిశుద్ధపరిచేటువంటి ప్రభువుగా ఉన్నాడు అనేది మనము మరి వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. మూడవదిగా ఆయన పరిశుద్ధులను పరలోకమునకు చేర్చువాడు. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 59 నుంచి 60 వరకు, అనగా నిత్య జీవము కలుగు చేసేటువంటి ప్రభువుగా ఉన్నాడు. యేసు ప్రభువుగా ఉంటూ ఆయన చేసేటువంటి కార్యములు, ప్రభును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను మరి పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. చూడండి, ఈరోజు మరి ఎంతమంది మరి రక్షించబడటానికి, పరిశుద్ధపరచబడటానికి, నిత్య జీవము చేర్చబడటానికి ప్రభు యొక్క కార్యములు ప్రభు ద్వారా జరగటానికి దేవుడు నిర్ణయించి ఉన్నాడు. కనుక అలాగ చేర్చబడటానికి స్టెఫను మరి ముందుకు వచ్చినప్పుడు అతను మరణించటానికి మరి హతసాక్షి కావటానికి సిద్ధపడ్డాడు. కానీ ఆ నిత్య జీవము మరి అందరూ కలిగి ఉండాలని దేవుని కలిగినటువంటి మనసు ప్రకారంగా మరి పరిశుద్ధులు అనేటువంటి వారుగా మనం పిలువబడుతూ నిత్య జీవమును పొందుకునేటువంటి అనుభవం యేసు ప్రభు ద్వారా మనకు కలుగుతున్నది. నాలుగవదిగా మనలను రక్షించువాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 15వ వచనం, అనగా నరక శిక్ష నుండి రక్షించువాడై ఉన్నాడు. నరకానికి పోకుండా ఆయన రక్షించువాడై ఉన్నాడు. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు మరి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును అనే మాట అక్కడ రాయబడుతున్నది. కనుక నాలుగవదిగా మన యొక్క నరక శిక్ష నుండి రక్షించు దేవుడై ఉన్నాడు. ఐదవదిగా మనకు సమస్తమును తెలియచేయువాడై ఉన్నాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనం ప్రకారం, అనగా మర్మములను బయలుపరచువాడుగా దేవుడున్నాడు. మరియు
రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సముద్రుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడు. దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను. కనుక మరి దానియేలు ద్వారా దేవుడు ఆ దినాలు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు ఆయన మనకు సమస్తము కూడా మర్మములను బయలుపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆరోదిగా మనల్ని బాగుపరచువాడుగా ఉన్నాడు. లూకాసు వార్త 5:17 ప్రకారంగా అనగా స్వస్థపరిచేటువంటి దేవుడిగా ఆయన మనకున్నాడు. 7వదిగా మనలను సమాధానపరచువాడుగా ఉన్నాడు. 2వ తెస్సలోనికీ పత్రిక 3:16 ప్రకారంగా అనగా మరి ఇతరులలో మనల్ని సమాధానపరచువాడుగా ఉన్నాడు. ఈ విధంగా ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే ప్రభుగా ఆయన మన జీవితాలలో స్వస్థతను, మన జీవితాల్లో సమాధానమును, మన జీవితంలో భారము వహించేవాడుగాను, మనలను పరిశుద్ధపరచటంలో కానీ, మనలను ఆయన నరకం నుంచి నరక శిక్షని తప్పించడం కానీ, మర్మమును బయలుపరచడం కానీ, మనకు నిత్య జీవము ఇచ్చుటలో కానీ ఆయన మనకు ప్రభుగా ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. ఈ విధంగా దేవుణ్ణి ప్రభుగా మరి అంగీకరించి ఉచ్చరించినటువంటి భక్తులు బైబిల్లో అబ్రహాము, నెహెమ్యా, మరియమ్మ, ఆ తర్వాత సిమియోను, మగ్దలేను మరియా, స్టెఫను, అలాగనే బైబిల్లో బర్నబాస్, వీరందరూ కూడా ఆయన ప్రభువుగా వాళ్ళు ఉచ్చరించారు, ప్రభువుగా అంగీకరించారు, ప్రభువుగా అనేక మందికి తెలియచేశారు. కనుక ఈరోజు ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా, మనందరికీ ప్రభువుగా ఉన్నప్పుడు 7 విధములైనటువంటి కార్యములు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనందరికీ కలగటానికి దేవుడు ఆయనను మనకు అనుగ్రహించెను. ఈరోజు ఈ మాటను బట్టి యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా, యేసుక్రీస్తు ప్రభు అని ఇంకా తెలుసుకోకుండా, తెలియపరుస్తున్నా కూడా నిర్లక్ష్యపరుస్తున్నటువంటి వారి జీవితాలలో మరి ఈ 7 మేలులు అనుభవించకుండా వారు తమను తామును పాడు చేసుకుంటూ, వాళ్ళు పాడు కావటమే కాకుండా ఇతరులు పాడు కావటానికి ప్రభువుని అంగీకరించకుండా, ప్రభు దగ్గరకు రాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయి నష్టపోయేటువంటి వారు అనేక మందిగా ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా ప్రభు ఆయన విడిపించాలి, రక్షించాలి. మరి వాళ్ళందరికీ కూడా ఆయన ప్రభుగా, ఆ ప్రభు బిడ్డలుగా జీవించడానికి ప్రభు యొక్క సహాయము ప్రతి బిడ్డ కూడా అందించబడునుగాక. ఆమేన్. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి మీరు వచ్చి మరి ప్రభువుగా, నాయనా క్రీస్తుగా, యేసుగా, ఇమ్మానుయేలుగా పలు విధమైనటువంటి నామములతో మీరు చేసినటువంటి గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ మాటను బట్టి ప్రతి బిడ్డ కూడా ఈ మాటలు వింటుండగా వారు ప్రభుగా అంగీకరించి వారు మేలు పొందినట్లుగా ఈ దిన కృపలో బిడ్డల్ని వర్ధిలింపచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఈ మాటలు వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి వృద్ధిపరచునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.